ఈ ఎంక్వైరీ కమిషన్ ఏమున్నది, మరి ఈ రిపోర్టు పౌర సమాజానికి ఎందుకు అందుబాటులోకి వస్తలేరు, సమాజంలో ఎందుకు చర్చ లేకుండా చేస్తున్నారు అనేది మనం చూస్తే, ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ లెడ్ బై జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ was appointed to investigate allegations of negligence, irregularities and loans in planning, designing, construction of Medigadda, Annaram and Sundilla barrage of the Kaleshwaram project, including financial irregularities, contract execution and operation and maintenance. The report pins significant responsibility of key political and administrative figures, particularly then the Chief Minister, for direct involvement and disregard for established procedures, resulting in colossal public expenditure and the current distress of the barrages, irregularities in planning and conceptualization. Sole decision of the Chief Minister. The decision to construct the barrages at Medigadda, Annaram and Sundilla was the sole and individual decision of the Minister Irrigation and the Chief Minister. There was no formal decision of the government in this regard. ఇది మొత్తము ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఇది మొత్తము ఒక ముఖ్యమంత్రియే ఒక ఇరిగేషన్ మినిస్టర్గా కానీ ఇరిగేషన్ దీనిగా కానీ అన్నీ కూడా ఆయనే మీదేసుకొని చేసిండు. అంతేకాకుండా మరి ఆ ప్రొసీజర్స్ ఈయన ఫాలో కాలేదు, మర్రా ఇందులో చాలా అక్రమాలు ఇందులో జరిగినాయి అని చెప్పుకొని వచ్చింది కమిషన్. Suppression of expert reports. An expert committee constituted under GO RT number 28 dated 21/1/2050 explicitly rejected the proposal to construct a barrage at Medigadda due to prohibitive cost and time consumption and suggested alternatives like Vemanpalli. The report was intentionally not considered and kept in cold storage by then Chief Minister అండ్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అప్పుడు మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా మన ఈయనున్నాడు కేసీఆర్ గారు, ఇరిగేషన్ మంత్రిగా వచ్చి హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళు కావాలన్న అప్పుడు వచ్చిన రిపోర్ట్ను ఇది పెట్టిండ్రు, ఇది ఎక్కడ కూడా హేతుబద్ధంగా లేదు అని చెప్పిండ్రు. మరి హేతుబద్ధంగా లేదు అని చెప్పి వచ్చినప్పుడు మరి అప్పుడున్న ఆపోజిషన్ లీడర్ కూడా ఎవరు మాట్లాడలేదు. నాకు తెలిసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు వన్డే మ్యాచ్ పెట్టిండు, ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర పోయిండు, 48 గంటల దీక్ష చేసిండు, అన్ని ఛానళ్ళని తీసుకుపోయిండు, ఆంధ్ర మీడియాని మొత్తం తీసుకుపోయిండు, పెట్టిండు. మళ్ళీ ఆయన కనవాలేదు. తర్వాత ఇక అందరు లీడర్ అదే పని చేసిండు, ఎవరు కూడా అక్కడ మాట్లాడలే. ఆ రోజు అందరు కూడా బిస్కెట్ అయ్యారు మేఘా కృష్ణారెడ్డి దెబ్బకు. కానీ ఒక దామోదర్ రాయనరసింహ మాత్రం ఆయన లీగల్గా ఫైట్ చేసిండు, గ్రౌండ్ మీద ఫైట్ చేసిండు. అప్పుడున్న సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే, డికే అర్ణ గారు ఉండే ఎమ్మెల్యేగా, సునీత లక్ష్మారెడ్డి గారు అక్కడ డీసీసీ ప్రెసిడెంట్గా ఉండే, దాసోజు శ్రవణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే, అద్దంకి దయాకర్, వీళ్ళందరినీ కూడా ఆ రోజు తీసుకొని అందులో నేను కూడా ఉన్నా, చాలాసార్లు అరెస్ట్లు అయినాం, అక్కడ చాలా కథలు జరిగినాయి. కానీ ఇక తక్కిన వాళ్ళు మాత్రము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమ కానీ ఏ రోజు కూడా వాళ్ళు నోరు తెరవలేదు. లాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్. ఇనిషియల్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 బ్యారేజెస్ GO RT number 231, 232 and 233 on 1/3/2016 were not placed before or approved by the cabinet, violating business rules. ఇక్కడ దీనికి దేనికి కూడా అసలు క్యాబినెట్ ఒక అప్రూవల్ లేనే లేదని చెప్పేసి మరి ఇందులో పేర్కొన్నారు ఈ రిపోర్ట్లో. అది జీవో నంబర్లు కూడా పెట్టిండ్రు. దెన్ అంటే అప్పుడు ఇంకోటి ఇందులో ఈ రిపోర్ట్ ఏదంటే ఇందులో వచ్చి డిపిఆర్ కూడా ఫస్ట్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా లేదు. ఎందుకంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెడితే ఇది అనుకున్నట్టుగా కాదు, నంబర్ 1. రెండవది ఏంటంటే ఇంకో సంగతి ఇందులో జరిగిన విషయం ఏంటంటే అన్ని క్లియరెన్స్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఏ విధంగా క్లియరెన్స్లు ఇచ్చింది అనే దాన్ని అది ఇందులో ఇప్పటిదాకా జరిగిన దానిలో అయితే మనకి ఎక్కడ కూడా కనవలేదు. సరే, ల్యాప్సెస్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లంసమ్ నో టర్nkey despite CWC's advice for turnkey basis for construction and maintenance. The contracts were awarded on a lump sum basis. ఇక ఇష్టానుసారంగా ఇచ్చిండ్రు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన సిఫార్సులు ఏది కూడా అడ్వైజర్ ఏది కూడా వీళ్ళు పాటించలేదని కూడా చెప్తున్నారు.
Unjustified revised administrative approvals RAA 1, 2, RI May 2000 justified by elect variations due to shifted barrage locations Annaram and Sundilla, increased length, flood banks and design changes. The decision to shift Annaram and Sundilla barrage locations by High Power Committee on 22/10/2016 was done after contracts were concluded in July-August 2016 and without consulting WAPCOs. RAAII 2011-22 further increased project cost with reasons including increased quantities, change in specification, design and drawings duly incorporating the additional items of work such as staff quarters, guest house, slope protection works and including all taxes and escalation. ఇది దాని ప్రాజెక్ట్ యొక్క విలువను ఎగ్దం పెంచుకుంటా వెళ్ళిపోయినారు 2021-22లో అని చెప్పి ఉన్నది. ద ప్రపోజల్స్ ఫర్ RAA 1 and 2 were made with malicious intention to unduly favor the agencies and wrongfully synchronizing the amounts from public exchequer. Negligence and loss in operation and maintenance. కంప్లీట్ ఎక్కడెక్కడ ఇందులో ల్యాప్సెస్ జరిగినాయో ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ బరాబర్ చేయలేదో ఆ విషయం. కంప్లీట్ absence ఆఫ్ ONM. There was absolutely no operation and maintenance. ONM అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ whatsoever nature, including periodical checks, inspections, pre and post monsoon inspections and reports etc. of these 3 barrages. దీనిపైన ఎక్కడ కూడా దీని ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లుంది, ఇన్స్పెక్షన్ లేవు, దీనిపైన ఒక రిపోర్ట్ లేదు, ఏం లేదు. కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్. The then Chief Minister directed continuous impounding of water in the barrages to their full capacity for lifting water through pump houses, even though barrages are typically diversion structures with low head, not as storage structure. This continuous impounding was a major cause for distress. ఇక్కడెక్కడ కూడా నీళ్ళు పెట్టడానికి సరి అయిన డైవర్షన్ స్ట్రక్చర్స్ అసలు లేవు, స్టోరేజ్ స్ట్రక్చర్స్ కూడా లేవని చెప్పి పెడుతుంది. క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అండ్ డిఫెక్ట్స్. డిజైన్ డిఫియన్సెస్. ది బ్యారేజెస్ డిజైన్డ్ ఆన్ పెరియంబుల్ foundations were utilized as storage structures, which is against standard practice. Crucial studies like backwater studies, tail water rating curves, GD curves and geophysical investigation were not done at the shifted Annaram and Sundilla barrage. అన్నారంలో దాదాపు ఇప్పటిదాకా జరిగిన దాంట్లో 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఎందుకంటే అవి సప్లై చేసింది మేయా కృష్ణారెడ్డి, అది దీనిలో వస్తలేదు. Inadequate quality control. The quality control aspects are observed to be inadequate in case of this most important component of these barrage structures. Sanked piles for second piles vertically checks were merely recorded as S without measurements. ఎక్కడ కొలతలు లేకుండానే ఇవన్నీ చేసిందని. Undue favors to agencies, contractors. ఇక్కడ అవుట్ రైట్గా వాళ్ళు కావాల్సిన వాళ్ళకు ఏమేమి ఫేవర్ చేయానో అవి బాజాబ్తా చేసుకుంటూ వెళ్ళిపోయినారు ఆ కాంట్రాక్టర్. కానీ రాంగ్ఫుల్ కంప్లీషన్ సర్టిఫికేట్స్, అసలు బరాబర్ పని చేయకుండానే వీళ్ళ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చిందంట. ది ఇష్యూయన్స్ ఆఫ్ సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ 9/9/2019 and certificate of completion of work 15/3/2021 for Medigadda barrage was wrong, illegal and tainted with malice to do undue favor to the agency as work were not fully completed and defects were known. అక్కడ సెప్టెంబర్ 9, 2019 మరియు మార్చ్ 15, 2021 ఇది మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్కడ పని కంప్లీట్ కాకముందే వీళ్ళు కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చిండ్రంట. అక్కడ తప్పులు ఉన్నా కానీ ఇక రెస్పాన్సిబిలిటీస్, ఇక అసలు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయినరు, ఇక ఇప్పుడు వాళ్ళ కథ మనం చెప్పుకుందాం. ఇందులో ఏంటంటే ది చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రావు హెల్డ్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో వికరియస్లీ అకౌంటబుల్ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ and the illegalities in planning, construction, completion, operation and maintenance of 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these
3 బ్యారేజెస్. ఇక్కడ ప్లానింగ్ చేసింది కంప్లీట్గా, దీని ప్రణాళికను రూపొందించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అప్పటి ముఖ్యమంత్రి. దీని కన్స్ట్రక్షన్ బాధ్యత తీసుకుంది కేసీఆర్ గారే. దీన్ని కంప్లీట్గా అనేది పూర్తిగా ఆయతట్టుగా చేసింది కేసీఆర్ గారే. దీన్ని ఆపరేషన్ అంతా చేసింది కేసీఆర్ గారే. దీని మెయింటెనెన్స్ కూడా కంప్లీట్గా ఈ 3 బ్యారేజెస్ కంప్లీట్ చేసింది కూడా మొత్తం కేసీఆరే అని చెప్పేసి వీళ్ళ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే మొత్తానికి ఇప్పటిదాకా చదువుతున్న దాన్ని చూస్తే ఇది కేసీఆర్ను టార్గెట్ చేసుకుంటూ పెట్టినట్టున్నది అని, నేను ఆయనకు సపోర్ట్గా నేను మాట్లాడతలేను. కానీ ఇప్పటిదాకా అసలు కాంట్రాక్టర్ పేరెందుకు వస్తలేదని నా ప్రస్తావన. ది మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ శ్రీ టి హరీష్ రావు అలాంగ్ విత్ ది చీఫ్ మినిస్టర్ ఇంటెన్షనలీ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ. అసలు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను వీరు పరిగణన తీసుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. ది మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీ ఈటల రాజేందర్ డెమాన్స్ట్రేటెడ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ సేఫ్గార్డింగ్ ది ఫైనాన్షియల్ and economic health of the newly formed state, pleading ignorance of crucial financial decisions related to the project. ఇక్కడ ఈటల రాజేందర్ని కూడా తీసుకొని వచ్చారు. ఇందులో అప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే ఈయన పిలిచిండ్రు. ఫైనాన్స్ మినిస్టర్కు ఎక్కడ కూడా సంతకం పెట్టి ఈయన ఈ డబ్బును మీరు ఇచ్చేయండి, ఈ చెక్కులు మీరు ఇవ్వండి అనేది ఆయనది ఎక్కడ కూడా ఇది ఉండదు. ఎవరికి ఉంటుంది పవర్, పెన్ పవరు? ఫైనాన్స్ సెక్రటరీకి ఉంటుంది. ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ చీఫ్ సెక్రటరీ. ఆయన పేరు లేదు, ఆయనను పిలవలేదు. శ్రీ ఎస్కే జోషి వన్ సైడ్ నడిచిండు రామకృష్ణ. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ వన్ సైడ్ నడిచిండు. శ్రీ ఎస్కే జోషి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐఎన్ క్యాడ్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆఫ్ KIPCL liable for suppressing the expert committee report, violating business rules in administrative approach and for the failure of KIPL అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇక స్మితా సబర్వాల్, ఇక అప్పుడు ఈమెకు ఉన్నంత తలపొగరు నాకు తెలిసి ఇంకొక మనిషికి ఉండదు. ఇక ఐఏఎస్ నేను కాకైనాగా నేను తప్ప ఇంకొకరు లేరు అన్నట్టు వీళ్ళ వ్యవహారం ఉంటుంది. ఈమె కథ ఏంటంటే, ఈమె ఇంట్లో ఉండేది సీఎం ఆఫీస్లో ఇరిగేషను. వీళ్ళ భర్త అకుల్ సబర్వాల్ ఏమో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండే డ్రగ్స్ కేసు చూసింది మొత్తం ఆయన. శ్రీమతి స్మితా సబర్వాల్ ఐఏఎస్ అడిషనల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ held not diligent to negligent and irresponsibility in discharge of her duties for failing to ensure business rules compliance regarding cabinet approvals. ఈమె ఇష్టానుసారంగా ఈమె వ్యవహరించింది. ఆమె పవర్స్ మొత్తం మిస్రిగార్డ్ చేసింది. ఈమె ఐఏఎస్కు తక్కువ, ఇక బాహ్య ప్రపంచంలో ఉన్న వారికి ఎక్కువ. అంటే సగటు ఒక మామూలు చిన్న క్లర్గేటికల్ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారో ఆ విధంగా పనిచేసుకుంటూ పోయింది ఇష్టం వచ్చినట్టుగా. శ్రీ మురళీధర్, నేను గతంలో వీళ్ళ గురించి నేను ఒక ప్రత్యేక వీడియో కూడా చేసినాను. దాదాపు ఒక 200 మంది ఆఫీసర్లు ఏ విధంగా ఇన్వాల్వ్ అయింది, నేను దాని లింక్ కూడా పెడతాను, మీరు అందులో చూడండి, కంప్లీట్గా ఉంటుంది మురళీధర్ రోలు ఇవన్నీ. శ్రీ మురళీధర్ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్. ఇంకోటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇద్దరే ఉండే, ఏది చీఫ్లు ఇద్దరుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 6 ఇచ్చిండ్రు. ఒకటి ఎస్టాబ్లిష్మెంట్, ఒకటి ఫీల్డ్ చూసేది, ఏకంగా 6 ఇచ్చిండ్రు. ఆపోజిషన్లో వాడు మాట్లాడలే. లయబుల్ ఫర్ సప్రెసింగ్ ది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ప్రొవైడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు CWC, ప్రపోజింగ్ మ్యాలిషియస్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ ఫెయిలింగ్ ఇన్ ONM. మిస్టర్ హరిరామ్ మొన్న ఏసీబీకి పట్టుబడ్డాడు కదా, చీఫ్ మురళీధర్ కూడా పట్టుబడ్డట్టుంది. చీఫ్ ఇంజనీర్ PCS, ఈయన భార్య ఇద్దరు. liable for suppressing the expert committee report and providing false information to TWC. Despite being MD of KIPCL, he disclaimed knowledge of the barrages. Specific engineers like S. Venkateshwarlu, CE, Kaleshwaram Project, Sudhakar Reddy, CE, Ramagondam, Sri Sardar Omkar Singh, EE, and others were singled out for negligence. Illandar. B. Nagendra Rao, designation Engineering Chief OM, findings failed absolutely in carrying out ONM duties from 1/1/2021, attempted to absolve himself to responsibility and shift blame, liable for perpetuating damage to all 3 barrages. He held responsible for failure in both ONM and quality assurance.
తర్వాత ఈమె శ్రీ టి ప్రమిళ డిజిగ్నేషన్ చీఫ్ ఇంజనీర్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఫైండింగ్స్ ఫౌండ్ ఇగ్నరెంట్ ఆఫ్ ది బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ పోస్ట్ ఫెయిల్డ్ టు ఇన్ డ్యామ్ సేఫ్టీ డ్యూటీస్ అండ్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ held liable for non-performance and per Dam Safety Act. B. Hariram, Chief Engineer, A. Nagender Reddy, Chief Engineer, KSS Chandrasekhar, SC CDO, Baswaraju, CE CDO, T. Srinivas, Chief Engineer, Omkar Singh, Executive Engineer. Findings disposed falsely before the commission, held liable for deliberate misrepresentation of facts, subject to severest punishment under law. Sri G. Anil Kumar for deviating the instructions issued and acted on his own. Sri J. Sridevi CE TS ERL for not conducting the model test properly. Massive cost overruns the project initially conceived at rupees 38,500 crores for PCSS escalated to 71,433 crores for Kaleshwaram as per CM's letter in 2016. ఇది దాదాపు సగానికి ఎక్కువనే ధరలు రేటు పెంచుకుంటూ వెళ్ళిపోయినారు. అండ్ లాదర్స్ ఆర్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ టోటలింగ్ ఆఫ్ 1,10,248 అంటే 1,10,248.48 కోట్లు లక్షల కోట్లు బై మార్చ్ 2022 వరకు ఇంత జరిగింది అని పెట్టారు. Recommendation and conclusion. The commission concludes that the entire project was characterized by rampant and brazen procedural and financial irregularities. It calls recovery of funds, recovery of rupees 677.67 crore. అంటే ఇలా రికవరీ చేయాల్సిన అంటే ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర రికవరీ చేయాల్సిన పైసలు ఏంటంటే 677.67 లక్షల ల్యాక్స్ అంతే. ల్యాక్స్ అంటే 600 కోట్లు. పేడ్ టు వ్యాప్కోస్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ అండ్ వ్యాప్కోస్ రిపోర్ట్ వాజ్ బ్రష్డ్ అసైడ్. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కంక్లూజన్ ఎక్స్ప్రెస్లీ states that the project authorities and the agency are hand in glove with the project authorities and the agency. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకరినొకరు కలుపుకొని పనిచేసిండ్రు వీళ్ళు విత్ ఈచ్ అదర్ and acted with concerted malicious intention in pursuit of their unfair and ulterior motive to unduly benefit out of and make unlawful gain from the huge amount of public money expended on the construction of Medigadda. నాకు ఇదంతా చూస్తుంటే అసలు ఒక పైన వాళ్ళని ఏదో ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రాసుకున్నట్టుగానే ఉంది, కానీ ఇది లోపల డీప్గా ఎంక్వైరీ అయినట్టు నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇది మొత్తం చూస్తే 5 పేజీలు, నేను ఇచ్చిన రిపోర్టే 300 పేజీలు నేను చూపెడతాను. ద రిపోర్ట్ అండర్స్కోర్స్ దట్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటెండెడ్ యాజ్ ఏ లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ బికేమ్ ఏ కొలోసల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ డ్యూ టు ఏ ప్రొఫౌండ్ ఫెయిలియర్ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్, టెక్నికల్ ఓవర్ డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్. ఇది ఫైనల్గా టోటల్గా వచ్చింది ఎంత రిపోర్టు? 5 పేజీలు. ఇది 6 పేజీలు వచ్చింది. 6 పేజీలలో ఇది వచ్చింది. యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే ఇందులో జిఎస్టీ, ఇందులో కాంట్రాక్టర్ జిఎస్టీ ఎగ్గొట్టిండు. ఎవరు? మిస్టర్ మేఘా కృష్ణారెడ్డి. ఎంత ఎగ్గొట్టిండు? 12,000 కోట్ల ఎగ్గొట్టిండు. ఇంకోటి మేడిగడ్డ అన్నారము సుందిల్ల మేడిగడ్డ అక్కడ డ్యామేజ్ జరిగింది. దాదాపు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఆ బాహుబలి మోటార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే ఐర్లాండ్, ఫిన్లాండ్, చైనాకి వెళ్ళి అవి మొత్తం కంప్లీట్గా ఇది చేసుకున్నాయి. ఇంకో పీసీ జోష్ కమిషన్ ఇది. ఇగో నేను ఇది ఇచ్చిన, ఎన్నో తారీఖు ఇచ్చిన, టు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రోబ్ బీఆర్కేఆర్ భవన్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెగా ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్ స్కాండిల్ 28 సెప్టెంబర్ 2020 రోజున నేను ఇచ్చిన. 26 సెప్టెంబర్ 2027 రోజున నేను వాళ్లకు ఈ కాపీ ఇచ్చిన. అక్కడ ఒకసారి నేను మాట్లాడిన ఒకసారి విందా. మరి నా దగ్గర
ఉన్న ఆధారాలు మొత్తం కంప్లీట్గా దాదాపు 300 పేజీలు ఆధార్తో సహా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంలో జరిగిన అక్రమాల పైన హైకోర్టులో పిలివేయడం జరిగింది, సిబిఐలో, ఈడీలో. అంతేకాకుండా మరి ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఢిల్లీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ కంపెనీ దాంట్లో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద 179 కేసులు మరి కోర్టులో సిబిఐ, ఈడీలో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కాళేశ్వరం మరి భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్ల మిషన్ భగీరథ, దాని తర్వాత కాళేశ్వరం అతి పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఒకటి కాదు, దీన్ని అఖిలపక్ష స్కామ్ అనవచ్చు. ఈ స్కామ్ లో వాటాదారులు ఎవరు లేరు కానీ ప్రతి ఒక్క వాటాదారు ఉన్నారు ఇలా. ఈ స్కామ్ కు జరిగే ముందు మరి అప్పట్లో ఉన్నటువంటి 6 అధికారులు వాళ్ళ పేర్లతో సహా ఎవడెవడు ఏమేమి చేసిండ్రో, ఏమేమి కుదబెట్టిండ్రో, స్టాంపులతో సహా ఏమేమి కుదబెట్టిండ్రో అవన్నీ మోటార్లు కుదబెట్టినాయి, ఏం కుదబెట్టినా మొత్తం కంప్లీట్ రిపోర్ట్ వరంగా సెంట్రల్ జైలు కుదబెట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏ విధంగా కాళేశ్వరం మళ్లించిండ్రు ప్రతి ఒక్కటి నేను సాక్ష్యాలతో సహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి జిఎస్టీ విషయంలో మరి పేదోళ్ళు 0.1% పెరుగు మీద, పాల మీద కూడా ఓరక దానిపైన కూడా జిఎస్టీ వేసింది. కానీ కాళేశ్వరంలో దాదాపు 12,000 కోట్ల జిఎస్టీ కొట్టిండ్రు. ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా ఇక్కడ ఇవ్వలేదు. అంతేకాకుండా దాని కాంట్రాక్టర్ పేరు ఎవరు ఇస్తలేరు. ఎందుకంటే ఆ కాంట్రాక్టరే ఈరోజు వీళ్ళందరికీ కూడా వర్క్ చేసి అందులో డబ్బులు ఇవ్వడం జరిగింది. బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, ఈ మోటార్లు మొత్తం మునిగిపోయినాయి. దీని గురించి ఎవరు మాట్లాడారు కమిషన్ ముందుకు వచ్చి? ఇక ఎన్ని మోటార్లు మునిగిపోయినాయి. ఈ మోటార్లు ఐలాండ్, ఫిన్లాండ్, చైనాకి తీసుకొని వచ్చి ఎస్ఎంఎల్ చేసి ఫిట్ చేసారు. మరి అక్కడున్న జిఎస్టీ నేను ఆ ఫోటోలు కంప్లీట్గా ఫోటోలు ఇచ్చిన, ఆ మునిగిపోయిన మోటార్లు ఇచ్చిన, ఎక్స్రేట్లు ఇచ్చిన, అవన్నీ చేసిన, అవన్నీ ఎవరిని కూడా పిలిపియలేదు, మాట్లాడలేదు దాని గురించి. అసలు దాన్ని ఊసే ఎత్తలేదు. సెక్రటరీ ఎవరైతే ఉండేనో అధికారి, ఆయన పేరు బాలాజీ మజుందర్. ఆయనకు 2008 వరకు ఈ బాలాజీ మజుందర్ ఎవరంటే జిఎస్టీకి మన స్టేట్కి వచ్చి ఆయన ఇన్ఛార్జ్ ఉండే. ఆయన జిఎస్టీ కట్టలేదని నోటీస్ పంపితే ఆయన బెదిరించి ట్రాన్స్ఫర్ కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకునేటట్టుగా చేసిండ్రు. ఇది మన సర్వీస్ ఉన్నా ఆయన బెదిరించి, ఎందుకంటే ఆయన 12,000 కోట్ల జిఎస్టీ మీరు కట్టాలి 70,000 కోట్ల రూపాయలకు అని మెగా కంపెనీకి నోటీసులు పంపితే ఆ మెగా మాఫియా వాళ్ళు అక్కడ బెదిరిస్తే 2008లో ఉండే సర్వీస్ వరకు ఉంటే కేవలం 2020 ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయేటట్టుగా చేసిండ్రు. వాళ్ళు బెదిరించి వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా చేసిండ్రు. అంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేసిండ్రు. మరి వాళ్ళ పేర్లు పెట్టకుండా, అసలు వాళ్ళ కాంటాక్ట్ అసలు పిలిపియకుండా ఈరోజు ఈ రిపోర్ట్ కంప్లీట్ చేసిన పరిస్థితి. ఇక ఈ రిపోర్ట్లో నేను నా పిటిషన్ మొత్తం ఇక ఇందులో ఇచ్చిన. ఇది నా పిటిషన్ మొత్తం ఇచ్చిన. ఇది సూర్యనికి నేను ఇదివరకు వీడియో చేసిన, అది నేను చెప్తా. 27/2024 ఇగో 2024 పినాకి చంద్రఘోష్ కమిషన్. ఇక ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ బూస్టెడ్ ఎస్టిమేషన్ ఫర్ షేరింగ్ విత్ పాస్ట్ ప్రజెంట్ గవర్నమెంట్స్. నేను ఒక కవరింగ్ లెటర్ పెట్టిన. ఇది కవరింగ్ లెటర్ పెట్టిన కంప్లీట్గా. ఇక 12 టైప్స్ ఆఫ్ ఒకసారి ఒక పైన చూద్దాం. ఒక 2 పేజీలే కదా, పైన చూద్దాం. రైట్. మోడర్నైజేషన్ ఆఫ్ స్కూల్స్ క్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి అండర్టేకెన్ విత్ దిస్ బడ్జెట్. ఎలాగే రైట్. ఇవే కాదు, చాలా ప్రాజెక్టులు ఇచ్చారు మెగాకు. అందులో ఇదొకటి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రోబ్ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ మెయిల్ కరప్షన్ అండ్ బూస్టెడ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ షేరింగ్ విత్ పాస్ట్ present government. Honorable Justice Pinaki Chandra Ghosh, sir, I have submitted a detailed report on the Kaleshwaram project to various agencies and I am attached a copy for your kind information. The main contractor is a big donor for past and present governments and is still enjoying the patronage of the present government and being skipped off this probe. Kaleshwaram అసలు ఇందులో ఆయన పేరే వస్తలేదని చెప్పి పెట్టిన. Kaleshwaram project is executed by Infrastructure Giant Mega Engineering Limited (MEIL) as the world's biggest lift irrigation project in Telangana state. It has not obtained clearances from Union Government, NGT, Forest Reserve, Wildlife Sanctuaries
అండ్ లాట్ ఆఫ్ శాంక్చురీ బాడీస్. ఇది ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ రాలేదు, ఇప్పుడు ఈ పాయింట్స్ రాలేదు. ది మోర్ డేంజరస్ అండ్ నోటిసబుల్ ఆస్పెక్ట్ ఈస్ కాస్ట్ ఓవర్టర్న్స్ ఆఫ్ 300% and still in 20% completion stage with huge corruption at every level and substandard construction, giant electric motors consuming heavy grid electricity and economically a non-viable project on cost basis analysis. Government to investigate and prosecute the accused in financial scams and non-equality construction inspections. ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మేఘా కృష్ణారెడ్డి లోపడి పోతారు. కాబట్టి ఈ ముట్టుకోలే మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలను మీరు అర్థం చేసుకోవాలి. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యాజ్ రిసీవ్డ్ అనదర్ ఆర్డర్ ఫ్రమ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఫర్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ టీఎస్ఆర్సీ కూడా ఇచ్చిండు 300 ఎలక్ట్రికల్ బస్సులు వర్త్ 500 crores. This company has no background or vendor for supply of electrical buses and has expertise in managing the contract. They request the commission to distance this Mega Engineering Limited from small contractors undertaking swapping a major fund under Man Urdu Manavuru Manabadi program for developing schools, infrastructure and also Manrega funds. Manavuru Manabadi Basti Manabasti Manabadi is one of the schemes introduced by Telangana government. Telangana Chief Minister KCR launched this scheme on March 8, 2022 at the Jilla Parishad Boys High School in Vanaparthi district headquarters. ఇది కూడా ఆయన మింగేసిండు. అంటే నేను కొంత బ్యాక్గ్రౌండ్ మేఘా కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పిన, ఆయన ఏ విధంగా దోచిపెట్టినరు అని చెప్పిన. ఆంధ్ర వాళ్ళు దోచుకుంటుండ్రు అని తెలంగాణ తెచ్చుకుంటే ఏ విధంగా వాళ్ళకు దోచిపెట్టినరు అనే దానికి కొన్ని ఉదాహరణలు కూడా పెట్టిన. ఫర్ దిస్ ప్రాజెక్ట్ ద గవర్నమెంట్ హాజ్ అలోకేటెడ్ 7,289 crores in the 2022 బడ్జెట్. బీఆర్ఎస్ ట్రైనర్ మీరు కూడా మాట్లాడాలి ఈ సబ్జెక్టు. ఇక్కడ ఎవరు పునీతులు కాదు, మొత్తం దొంగలే మాట్లాడే. అందులో నేను ఒక్క బీఆర్ఎస్ని అంటలేను, ఇలా కాంగ్రెస్కు వాటాలు ఉన్నాయి. అందుకని మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవడెవడు తీయడో వాళ్ళందరికీ వాటాలు ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ అండర్టేకెన్ with the budget allocation and part of the first phase. The government has decided to allocate 3,497 crores for the construction of 12 types of infrastructure in 9,123 schools under Manrega funds and also diverted to this scheme. ఇందులో మన్రేగా ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథక నిధులు కూడా కంప్లీట్గా దీనికి డైవర్ట్ చేసి ఆయన 497 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి 9,120 స్కూళ్ళల్లో 12 రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరికరాలు మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇచ్చింది. దీస్ స్కూల్స్ వేర్ ప్రొవైడెడ్ విత్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ టాయిలెట్స్, ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్. ఇక ఇవన్నీ కూడా నేను వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చి మీరు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను ఇచ్చిన. కాళేశ్వరం మీద దాదాపు 200 మంది పెద్ద సార్లు కూర్చొని ఇలా ఏమేమి చేసిండ్రు, ఏ విధంగా వీళ్ళు ఇగో ఇది ఇరిగేషన్ స్కాండల్. ఇది నేను పీసీ ఘోష్ కాళేశ్వరం మీకు అది కదా. ఇక ప్రాజెక్ట్ని అటాచ్ చేసినటువంటి అటాచ్మెంట్ చూసుకుంటే వెళ్ళిపోదాం, అంతే చూసుకుంటే పోదాం. ది పీసీ ఘోష్ కమిషన్ ఇన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రూఫ్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్కామ్. మేఘా నేను స్పష్టంగా చెప్తున్నా, నా ప్రతి మేఘా కృష్ణారెడ్డి పేరు లేకుండా నేను కంప్లైంటే ఇవ్వలేదు. మేఘా ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్ స్కాండిల్ సబ్మిటెడ్ బై బక్క జడ్సన్. ఇది నేను 26 మే 2020 సిబిఐ సిఐడికి ఇచ్చిన రిపోర్ట్. ఇది వీళ్ళకి ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్. ఓకేనా, అబ్స్ట్రాక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది మీరు చూసుకొని నేను పెడతా. కాకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ స్కాండిల్ వరల్డ్ లార్జెస్ట్ పినాకిని ఘోష్ కమిటీ మొత్తం ఎంక్వైరీ చేసిన రిపోర్టు 5 పేజీలు. నేను ముందు 2 పేజీలు చూపించిన ఆల్రెడీ, ఇప్పుడు దూడిగా. జైంట్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ హ్యాస్ టేకెన్ అప్ ఎగ్జిక్యూటింగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆన్ ప్రాణహిత రివర్ టు రీడైరెక్ట్ ది ఫ్లో ఇన్ టు గోదావరి రివర్. ది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిచ్యుయేటెడ్ ఆన్ గోదావరి రివర్ తెలంగాణ is the world's multi-stage lift irrigation 80,000 crores. ఇది ది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంప్రహెన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ 1,833 kilometers of which 1,531 kilometers is gravity canals and 203 kilometers comprise water tunnels. There are 20 water lifts and 19 pump houses in the project. ఆ రిపోర్ట్లో లేదు ఇది వాళ్ళు.
The present analysis of the total cost of projects is more than the benefits anticipated as planned. The Eka product can yield is 15 lakhs, whereas the cost to irrigate is 50,000. The project has 7 links. As on date, only 3 links are completed with constitutes 20%, and thus a white elephant in this present context. More than 80% of work is still waiting clearances land. ఇక కంప్లీట్గా దాని మ్యాప్ వేసి ఇచ్చిన, ఇది కంప్లీట్గా మ్యాప్తో సహా నేను వాళ్లకు వేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సరే, ఏది ఏమున్నా కానీ మరి మన ఎందుకు పట్టించుకోరో నాకు అర్థం కాలేదు. పేజ్ 3 అయింది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కాండల్. ది ప్రాజెక్ట్ ఈజ్ ఎ హ్యూజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇదంతా అయితే 6 out of 17 pumps Kannapelli were totally destroyed due to the collapse of retaining wall, then separate the pump house from the river. 17 pumps Kannapelli ఇది ఇందులో రాలేదు. కరప్షన్ సినారియో అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్. ది ప్రాజెక్ట్ ఇస్ 90% ఫండెడ్ బై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఇది కూడా రాలేదు. ఎక్కడెక్కడికి వెళ్ళి డబ్బులు సమకూర్చింది అనేది కూడా నేను కంప్లీట్గా తీసిన దీంట్లో. 90% funded by public sector banks and public sector corporation controlled by union government and rest by state. This project is a cockpit for corruption and quid pro business by state officials with Telangana Irrigation Minister, Chief Minister Office. The team consists of the main contractor, various subcontractors have each package for a segment of work. ఇదేం రాలేదు రిపోర్ట్లా. మరి ఏందో ది ఎటు పోయి అందులో మేఘా కృష్ణారెడ్డిని ఎట్లా కాపాడాలి అనే తిరగానే ఉంది. మేఘా కృష్ణారెడ్డి పేరు పెడితే ఇదంతా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ లింక్స్ ఆయనతోనే ఉన్నది. ఆయన కింద సబ్ కాంట్రాక్టర్ ఆయన కింద ఉన్నారు, ఆఫీసర్స్ ఆయన కిందనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఢిల్లీలో ఎవరైనా మేనేజ్ చేయాలో ఆయనే చేసిండు. అసలు పక్క జరిగేట వరకు 5 పేజీలకు వచ్చినాయి. ది మెయిన్ కాంట్రాక్ట్ అండ్ వేరియస్ సబ్ కాంట్రాక్ట్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 7 links, 28 ప్యాకేజెస్. ఇది వచ్చిందా? రాలేదు. డిస్టెన్స్ అప్రాక్సిమేట్ 500 kilometers త్రూ 13 districts and utilizing a canal network of more than 1800 kilometers. ఇలా 13 జిల్లాలు వచ్చినాయి. 13 జిల్లాలు అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు 13 జిల్లాలు. మరి జిల్లాలు ఎందుకు జిల్లాలు చేసినా దానికి కూడా దీనికి లింక్స్ ఉంటాయి. అది దీనికోసం కాదు. అక్కడ కలెక్టర్ పవర్ఫుల్గా ఉండద్దు, కలెక్టర్ వీక్ కావాలి, కాబట్టి జిల్లాలు ఏర్పడ్డాయి. ది ఇరిగేషన్ స్టాఫ్ హూ ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్ and synchronizing of funds with the help of main contractor Mr. B.V. Krishnareddy, managing director Meya Krishnareddy, directors including P. Venkateshwar Reddy, P. Pamireddy, P. Ramareddy, mainly registered in Hyderabad, Telangana. ఇది చేయలే. హరిరామ్ను అయితే అరెస్ట్ చేసిండ్రు. అనిత ఏమో అయినా ఎంక్వైరీ అయినట్టుంది. వెంకటేశ్వర్లు ఎస్సీ ఆయన పేరు వచ్చినట్టుంది. ఎన్ శ్రీధర్ ఆయన పట్టుబడ్డాడు. నేను ఇచ్చిన పేర్లు. నాగేందర్ రావు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ దొరికినాడు. వి జయప్రకాష్ అడ్వైజర్, ఈయన పేరు రాలేదు. ఏ సుధాకర్ రెడ్డి డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చినట్టుంది, ఈయన పేరు 2%. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ వేరియస్ కరప్ట్ క్విట్ ప్రో అండ్ కిక్ బ్యాక్ ఆపరేషన్స్ బై గవర్నమెంట్, చీఫ్ మినిస్టరు వాళ్ళ కొరకు వాళ్ళందరి పేర్లు వచ్చినాయి. ఇక కాళేశ్వరంలో అవుట్లే ప్రాజెక్ట్ రివర్ 1,25,000 అని నేను పెట్టినా, వాళ్ళు 1,10,000 అని పెట్టినారు. సరే, ఇందులో ప్రతిమా కన్స్ట్రక్షన్స్ ఉంది, కె నరసింహారెడ్డి ఉంది, పిల్ బ్యారేజెస్ తొమ్మిడిహట్టి, మేడిగడ్డ, కాళేశ్వరం, కన్నెపల్లి, కంతనపల్లి బ్యారేజ్, మల్లన సాగర్లో 50 TMC మెయిల్ ప్రతిమ కేఎన్ఆర్ చేసిండ్రు. 3rd TMC ప్యాకేజ్ 1 to 4 ఎవరు చేసిందంటే 1 to 4 కాంట్రాక్టర్ మెయిల్ ప్యాకేజెస్ 7,000 కోట్లు ఇన్నే చేసిండ్రు. మళ్ళీ ఇందులో ప్రతిమ 3,500 కోట్లు, కేఎన్ఆర్ 3,650 కోట్లు, కేఎన్ఆర్ ఇంకో 4వ ప్యాకేజ్ వాళ్ళే. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 35,000 కోట్లు. హర్ష కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్స్ హర్షవర్ధన్ రెడ్డి, సాయి అభిషేక్, చెట్టి మురళీధర్ రావు, ఈఎన్సీ ఎవరైతే ఇప్పుడు ముందు ఆయన పేరు అయిందో ఆయన పేరు బిల్ల గోపాల్ రెడ్డి అని వస్తాడు. ఇలా బిల్ల గోపాల్ రెడ్డి, వీళ్ళ లింక్స్ ఎట్లెట్లున్నాయని వచ్చిండ్రు. సిబి కన్స్ట్రక్షన్ సుధాకర్ రావు ఎమ్మెల్సీ హుస్నాబాద్, కేఎన్ఆర్ నరసింహారెడ్డి, విఎస్ కన్స్ట్రక్షన్స్ సత్యమూర్తి వరంగల్ ఆయన, ఎస్ఎన్ఎల్సి పిఆర్ టి పెంటయ్య వన్ ఆఫ్ ది ఏ విధంగా పనిచేసింది. సీతారాములు ప్రాజెక్టు కూడా ఇచ్చిన ఇలా. అంటే ఒక్కొక్క కాంట్రాక్టర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఎవడెవడు ఏ విధంగా పనిచేసిండు, ఎవరెవరు ఏ విధంగా పనిచేసిండు, ఎట్లా చేసిండు అనేది ఇంట్లో. బిట్ హర్షవర్ధన్ రెడ్డి, సుమన్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు వాళ్ళ బంధువు,
ఇక్కడ అరూరి రమేష్ అనేటోడు కూడా చేసిండు కొంచెం వర్క్, సీతారాం కల్వకుంట్ల చంద్రశేఖర మ్యాథ్స్ ఇదంతా ఇక అర్త్ వర్కులు ఇదంతా కంప్లీట్గా ఇగో 6 ఈఎన్సీ పోస్టులు. ఒకళ్ళు ఇదివరకు ఒకళ్ళు ఇద్దరే ఉండే అని చెప్పిన, ఇగో ఆరుగురు పేర్లు 6 ఒక కథలు వీళ్ళంతా. అలా మురళీధర్రావు, నాగేంద్రరావు, నల్ల వెంకటేశ్వర్లు, బుక్యా శ్రీరామ్ హరిరామ్, ఆయన భార్య అనిత, బుక్యా హరిరామ్ ఎట్లా పనిచేసిండు, వాళ్ళ కొడుకులకు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఏ విధంగా ఫ్లైట్లు అవన్నీ ఆయన అరేంజ్ చేసిండు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇవన్నీ కూడా అసలు నేను మామూలు కామన్ మ్యాన్గా కామన్ కార్యకర్తగా ఇన్ని పేజీలు చేసి మళ్ళీ అటాచ్మెంట్స్ ఇందాక నేను నా ప్రెస్ మీట్లో చూసినా కదా, అక్కడ చూపించిన కదా, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఇది అనుకున్న తీర్లో నేను ఎంక్వైరీ అయిందని అనుకుంటలేను. యాక్చువల్గా ఇది తెలంగాణ విజిలెన్స్కి సరిపోయేది. ఇందులో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన క్రికెట్ టికెట్లు ఇస్తారేనని చెప్పి ఉప్పల్లో జరిగే స్టేడియంలో క్రికెట్ టికెట్లు ఇస్తారేనని చెప్పి అక్కడ సన్ రైజర్స్ వంతో కంప్లైంట్ పెట్టిపించి దాని మీద శ్రీనివాసరెడ్డి అయితే నాకు టికెట్లు ఇవ్వనోడు ఎవడెవడో వాళ్ళందరినీ పట్టుకొని వస్తాడంటే ఆయన అనుకున్నట్టే ఆయన ఇన్ఛార్జ్ చేస్తే అలా ఉన్నోళ్ళు మొత్తం అందరినీ పట్టుకొని వచ్చిండ్రు. మొత్తానికి ఆ కేసు సక్సెస్ఫుల్గా చేసిండ్రు. అదే కేసు నేను కామన్గా ఎన్ని అంటే జస్టిస్ పినాకిని ఘోష్ గారి రిపోర్ట్లో లేనటువంటి అంశాలను నేను ఆయనకి ఇచ్చిన ఎంక్వైరీ జరగలేదు. కానీ ఈ రిపోర్ట్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారికి పోతే నేను చెప్తున్నా కదా, దాదాపు అన్ని పార్టీలోళ్ళు కలిసి ఒక 100 మంది అరెస్ట్ అయ్యేటోళ్ళు.